రామారావు యొక్క భాగస్వామ్యం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ వారి మాట్లాడవలసిందిగా మంచి పాఠశాలతో మహిళలను వ్యాప్తి చేసి సమాజంలో మహిళలకు బాధ్యత ఏంటి, మహిళలు రాజ్యంలో ఈ రాజకీయ వ్యవస్థలో మహిళల యొక్క పాత్ర ఏంటి, మహిళ ఏ విధమైనటువంటి పాత్రను పోషించాలి, వాళ్ళు ఏ విధంగా సమాజానికి సమానత్వాన్ని ప్రదర్శించే వాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ఆలోచనతో ఒక తలంపుతో ముందుకు సభలు ఏర్పాటు చేసిన గౌరవనీయులు పెద్దలు అన్నగారైనటువంటి అక్షర ఎక్కన్న గారికి నా యొక్క నమస్కారాలు తెలియపరుచుకుంటున్నారు. అదేవిధంగా ఈ సభలు ఇచ్చిన మా గౌరవనీయులు పెద్దలు మా అన్నగారు మా గురువులు మా యొక్క రాజస్వామి గారు నరసారావు గారు మా మహిళ తల్లులందరూ కూడా శిక్ష వచ్చి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. మహిళ తల్లులారా మీరందరూ కూడా ముఖ్యంగా మహాత్మా పూలే జ్యోతిరావు పూలేకి తన యొక్క భార్య అయినటువంటి సజీవమైనటువంటి తల్లి సావిత్రిబాయి పూలేకి ముందు మీరు నమస్కారాలు సపోర్ట్లో ఆనందం సపోర్ట్తో రెండోది ఈరోజు కూర్చొని మీరు నిలబడి ఈ యొక్క సమాజంలో నిలబడటానికి మహానుభావులు ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తి తీసుకొని ముందుకు నడిపించిన ఆయన మహానుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కూడా ఇంపార్టెంట్ ఏంటంటే సభ అయినా కానీ ఆ యొక్క తక్కువ టైంలోనే చేసిన వీరి కోసం చేసిన గొప్ప త్యాగాల్ని ఆ యొక్క బాధ్యతని సమాజంలోనే ఒక లేడిగా పుట్టి ఒక వృత్తిలో ఉండి ఆ వృత్తిలో ఉండి నా యొక్క జాతికి నేను ఏ విధమైనటువంటి సహకారం చేసేదానికి చెప్పినందుకు చేస్తున్నందుకు దానికి నమస్కారాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా చాలా నవ్వుతున్నారు, ఆనందంగా ఉన్నది, చాలా సంతోషం. మీరు సమాజంలో అప్పుడే మంచి ఓకే థ్యాంక్ యూ తీసుకోవాలి. మీరు ఈ విధంగా ఒక స్త్రీకి ఒక పురుషుడికి సమభావంలో కలిగిన వాళ్ళు నాకోలి మీరు చిన్నవాళ్ళు కాదు. మీ బాధ్యత మీ యొక్క విధానము ఈ సమాజంలో చాలా అక్కడ తప్పు కాలం చేసేసారి ఇప్పుడు చెప్పగలిగే ఒక స్త్రీ గురించి. కానీ ఎవరిప్పటికీ 1950 సెప్టెంబర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక హిందూ కోడ్ పెట్టి స్త్రీ సమానమైన హక్కుని అప్పుడే 1926 ఫిబ్రవరి 8వ తారీఖున కూర్చొని మాట్లాడుకుంటున్న యొక్క మాటల్ని ఈ యొక్క వైద్య సహాయాన్ని గురించి మాట్లాడుకుంటున్న యొక్క మాటలని 1950లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ లో హిందూ కోడ్ పెట్టి స్త్రీ తప్పైనది కాదు, స్త్రీ ఇంటికే పరిమితమైనది కాదు, స్త్రీ వంటికే పరిమితమైనది కాదు, స్త్రీ పతికే పరిమితమైనది కాదు, సమానత లేదన్నా అనే మాటని చెప్పగలిగిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తెలియపరుస్తున్నారు. ఈ మాసమే భారతదేశము విశ్వవిద్యాలయాలకు మిగిలిపోయిన తర్వాత సంపూర్ణమైనటువంటి రాజ్యాంగం, సంపూర్ణమైనటువంటి స్వతంత్రం వచ్చిన
1950లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ యొక్క ప్రభుత్వంలో ఉండి, ఆ యొక్క పార్లమెంట్లో ఉండి మంత్రిగా న్యాయం చేసిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు ఈరోజు పార్టీ ఎవరికే ఫైట్ చేస్తున్నారు, ఈరోజు కౌన్సిలర్కే ఫైట్ చేస్తున్నారు, భక్తులు చేస్తున్నారు, ఉత్సవాలు చేస్తున్నారు. పార్టీ యొక్క గొప్ప యొక్క విషయంలో ఒక పార్లమెంట్ న్యాయశాఖ మంత్రిగా మీ స్త్రీ కోసం, సమాజం కోసం, మీ కోసం న్యాయం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి వాళ్ళు ఉన్నారు. వీటి పాదం చాలా చిన్నగా ఉండొచ్చు. మీ బాధ్యతను మీరు తిరిగి వచ్చారు. ఒక ఇంటికి, ఒక కుటుంబానికి, ఒక వ్యవస్థకి ఇదే ఎగ్జాంపుల్ టైం లేదు కాబట్టి చెప్తున్నా. చూడండి, నా మిస్సెస్ మేరీ కరుణమ్మ, నా పేరు అంటారావు. నా తల్లి భార్య కూడా ఎంఏబీ చేసి టీచర్ అనిపిస్తుంది. ఆ మహాతల్లికి ఎందుకో దేవుడు ఒక విధమైనటువంటి మచ్చం ఇచ్చాడు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. అయినా కానీ ఆ మహాతల్లి స్కూల్కి వెళ్తూ కూడా నాకు మర్యాద చేసింది. అక్క ఎగరని, అమ్మ ఎగరని, ఈ మాట చాలా ఇంపార్టెంట్. గుడ్డలు రెడీ చేసి పెట్టి, షూలు రెడీ చేసి పెట్టి, టిఫిన్ రెడీ చేసి పెట్టి, సంస్థలు రెడీ చేసి పెట్టి, నా భార్య పాత్రను పోషించి నా కుటుంబం సక్సెస్ అవ్వాలి. నా కుటుంబం విజయ్ కుమార్ గారు ఉన్నారు కదమ్మా, ఎస్ఎన్ కోడ్ ఇన్ఛార్జిగా పనిచేశాను కదా. వీళ్ళ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సిటీలో ఉన్నారు, వాళ్ళు ఎస్ఎన్ కోడ్లో ఉన్నారు. ఎస్ఎన్ కోడ్ ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయనకి ఎవరు గుర్తొస్తారు? అలా ఒక జిల్లాలో మీకు ఈజీగా అది మీ ప్రొఫెషన్కి మంచిది, మీ ఇమేజ్కి మంచిది. అందుకని దాని మీటింగ్స్లో మీరు ఉండాలి. ఇవాళ ఎండలో చాలా మందికి ఒక లాయర్ గారు వచ్చారు, మాట్లాడారన్నది గుర్తుంది. ఆ లాయర్ గారు ఒపీనియన్ అప్పుడు వెంకయ్య గారిని అడుగుతారు, ఆయన అడుగుతారు, ఘనశ్యామ్ గారిని అడుగుతారు, శ్రీధర్ ఎవరిని అడుగుతారు. భార్య భర్తను హత్తుకును, భర్త భార్యను ప్రేమించును. భార్య భర్తను హత్తుకుంటుంది, భార్య భర్తను హత్తుకుంటుంది, కానీ భర్త భార్యను ప్రేమించాలి. ఎక్కడ ఉంది నా భార్య ఒప్పిగా ఉన్నది, నా భర్త ఏదో భార్య ఏం చేస్తున్నది, నా భార్య ఎలా బాధపడుతుంది అదే వాడు గుర్తించి ప్రేమగా మార్చండి. అదే ఎలా ఉన్నాయి, ఎలా కష్టపడ్డాడు, ఎలా ఇబ్బంది పడ్డాడు, ఎలా కూడా బయట చేయలేకపోయింది. నా భర్తకి సమస్య చేయాలి, నా భర్తకి సమస్యలు ఉండాలి అనుకున్న రోజున ఈ కుటుంబం కాబట్టి నువ్వు సమాజానికి వాడు
అంతా ఒంగోలే కదా, ఈ తల్లిదండ్రుల వల్ల ఆయనకు తెలుసు. చదువు చక్కగా లేక మరి ఏమో మన కర్మ రాసిందో ఏమో కానీ ఇప్పుడు పడ్డారు. ఇప్పుడు చూస్తున్నామమ్మా, ఇప్పుడున్న 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి లేదు ఉద్యోగాలే రావు, ఏమి రావు. ఇది సత్యం, ఇది సత్యం. ఏమో వచ్చిందమ్మా, వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కువ కావాలని చూస్తున్నా దీనికి కారణం మీరే. మా చచ్చిపోయే కాదు వాళ్ళు ఏదో ఉద్యోగాలు అమ్మాయి ఉద్యోగాలు పంపిస్తున్నారు, సమాజం ఈరోజు సమాజంలో మీ సమాజం అభివృద్ధికి మీ మాతృభాష కావాలని సమాజం మీరు దర్శనం ఒంగోలు కింద లెక్క కదా, ఒంగోలు కదా. కానీ స్త్రీలు ఎన్ని నేను గుంటూరు అని రాశాను, ఉండేది గుంటూరు. యాక్చువల్గా వదిన గారి మా అమ్మాయి భార్య ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి తెనాల్లో. అవతి శ్రీనివాసరావు సిస్టర్ వస్తాను కానీ ఇంట్లో బాగుండేదని ఆగిపోయింది. ఆదిత్య హాస్పిటల్స్ మూడు జిల్లాల విద్యార్థిగా జనసేన ఆదిత్య హాస్పిటల్స్ అబ్బాయి వస్తామని అన్ని ప్లాన్ చేసుకున్నాం. నేను కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేశాను, చేశాను. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఈ మధ్య మాట చెప్పలేదు రాశాను. మరి నేను కూడా ఏదో సంపాదించుకొని పోషించుకునేవాడిని, నా దృష్టి తీసుకునేవాడిని. ఏమో ఎంతో మంది వేరుకారంగా ఉపయోగకరంగా నేను ఉన్నారంటే దీని కారణం మా అన్నగారైనటువంటి వెంకన్న గారే. అతి తక్కువ కాలంలోనే నేను మా భార్యను తీసుకొని నేను ఈ యొక్క చేమకుర్తికొచ్చి, మరి సంతనూతల పాడైతే చేమకుర్తికొచ్చి చేమకుర్తి నుంచి అంచెలించలుగా సర్వీస్ చేస్తూ ముందుగా మీ అందరి యొక్క నోట్లలో ఉండిపోయిన వాడు. దీనికి కారణం సర్వీస్. అక్కడ రాజ్యం చూడండి, మహిళా సాధికారిక. అయితే రాజ్యాధికారము ఇదే. ఈ రోజు 33 యొక్క రిజర్వేషన్ కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదమ్మా. 340, 341, 342 మూడేమ్మా ఆ మహానుభావుడు రాసింది రిజర్వేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కాపులకి మీకు తెలుసో లేదో తల్లి కాపులు తీసుకొచ్చింది దామోదర్ సంజీవి మహానుభావుడు. బీసీ మహానుభావుడు దామోదర్ సంజీవి గారు. దామోదర్ సంజీవి గారు ఆయన ఎస్సీ అన్నమాట. ఆయన బీసీ సంబంధించిన కోరిన వారేనమ్మా. లాంటి చేసుకొని మన యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కూడా కలిసి రాజ్యాధికారం ఉండాలని ఆశిస్తూ ఈ సమయంలో సంపూర్ణ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ భావజాలం, అభినయ భావజాలం మొత్తం ఆయనలో ఉంది కాబట్టి సంతోషంగా ఆయన విషయాలు తీసుకోవడానికి ఓపిక ముఖ్యంగా చాలా దూర ప్రాంతాన్ని చేశారు. మన రావటమే లేదు, సభ ప్రారంభం కావడం లేదు. అందువల్ల ఒక సమయాన్ని అందించి ఏ విధంగా ప్రతి వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. ఆ తర్వాత భారతదేశంలో